పెళ్ళైపోయాక చందు శ్రీవల్లిని ఇంటికి తీసుకువస్తారు. ఇక వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి లోపలికి రమ్మని చెప్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చందు వాళ్ళ అక్క వాళ్ళైతే ఆగండి ఆగండి ఆగండి, కుడికాళ్ళు ముందు పెట్టే ముందు మాకు కట్నాలు చదివించాలి, ముందు మీరు పేర్లు చెప్పి లోపలికి రండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న చందు శ్రీవల్లి వాళ్ళిద్దరూ కూడా పేర్లు చెప్పి లోపలికి వస్తారు. ఇక ఇదంతా గుర్తు తెచ్చుకొని అక్కడ ఉన్న నర్మద, ప్రేమ వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. మా పెళ్ళి ఎలా జరిగింది ఏంటి, మాకు ఇవేవి జరగలేదు కదా, ఇవన్నీ జరుగుంటే ఎంత బాగుండు అని చెప్పి ప్రేమ, నర్మద వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉంటారు. ఇక చందు శ్రీవల్లి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ వాళ్ళైతే ఇంట్లో కుడికాళ్ళు ముందు పెట్టి లోపలికి వస్తారు. ఇక లోపలికి వచ్చాక అక్కడ ఉన్న చందు వాళ్ళ అక్క ఇలా అంటూ ఉంటుంది. ఏంటి నాన్న, నీకు ఇప్పుడు ముగ్గురు కోడళ్ళు వచ్చారు, ముగ్గురు కోడళ్ళ గురించి నువ్వేం చెప్తావో చెప్పు నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న రామరాజు అయితే వాళ్ళ కొడుకుల గురించి అయితే చెప్తూ ఉంటాడు. ఇక ప్రేమ, నర్మద వాళ్ళిద్దరూ కూడా ఒక చోట నిలబడి వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు. మాకు ఇలాంటి పెళ్లి జరగలేదు కదా అని చెప్పి వాళ్ళైతే చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చందు శ్రీవల్లిని అందరూ కూడా మర్యాదగా చూసుకుని వాళ్ళైతే వాళ్ళని సంతోషపెడుతూ లోపలికి తీసుకుని వెళ్ళి వాళ్ళైతే అందరికీ పరిచయం చేస్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి అయితే అందరితో కలిసికట్టుగా ఉండి కలివిడిగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి రామరాజు, వేదవతి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.